మేడిగడ్డకు బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లబోతున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, అక్కడి నుంచి అన్నారం. భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోతుందేమో, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. సిగ్గులేదు చెప్పడానికి. వరదలు వస్తే కొట్టుకపోయే ప్రాజెక్ట్ ఎందుకు కట్టినవరా బాబు? భారీ వరదలు వస్తే కొట్టుకపోతుందేమంటే మరి ఎట్లా కట్టినావు మరి ఆ ప్రాజెక్ట్ని? ఎవరిని తప్పుపట్టాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి నిలబడి ఆపాలనా దాన్ని? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళంతా ఇంకా మిగతా వాళ్ళంతా పోయి దాన్ని ఆపాలనా? ఈ మాట అనడానికి కొంచెమన్నా కామన్ సెన్స్ అని ఉండాలి కదండి. భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుందేమో అనట. కట్టిందేవాడు? కట్టించిందేవాడు? దొంగలు మొత్తం మింగి భూముల మీద పెట్టి విదేశాలకు డబ్బులు తరలించి తెలంగాణ సమాజాన్ని, ప్రజలని, ప్రభుత్వాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్టారు. 70,000 కోట్ల అప్పు కట్టాలి మనం. అన్నింటి మీద తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ అంతా కలిపితే ఒక 70,000 కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం. మనకున్న బడ్జెట్ ఎంత, కట్టాల్సిన అప్పు ఎంత? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు పట్టించుకోరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ని పట్టించుకోరు. దానికేమో కేంద్రం మెలిక పెడతారు. కేంద్రము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అది బీజేపీ ఇచ్చింది అంటారు. విజిలెన్స్కి ఇక్కడ కాంగ్రెస్కి ముడి పెడతారు, వీళ్ళు ఇచ్చిందని అంటారు. మరి కాగ్కి ఏం చెప్తారు? కాగ్ రిపోర్ట్ చెప్పింది కదా, 259 పేజీల కాగ్ రిపోర్టు. ఒక్క పేపర్ అన్న చదివినాను కేటీఆర్? ఒక్క పేపర్. ఆ 259 పేజీల్లో ఉన్నవి వాస్తవాలా కావ చెప్పండి. లేకపోతే ఈ దేశంలోనే అత్యున్నతమైన ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చేది కాగ్. కాగ్ రిపోర్ట్ 259 పేజీల అది చూస్తే మిమ్మల్ని వేరే వేరే దేశాల్లో అయితే బహిరంగంగా ఉరిదిద్దరు, రాళ్లతో కొట్టి చంపుదురు. ఇంకొక వేరే దేశంలో అయితే అసలు ఈ స్టేట్మెంట్ చూడండి. భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుందేమో అనట. కట్టింది ఎవడరా బాబు? మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం మేడిగడ్డ బ్యారేజీ టూర్కు వెళ్లనున్నది. ఆ పార్టీ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8:30కు 5 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్తారు. ఈ టూర్కు దాదాపు 200 మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్, ఘట్కేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్తారు. అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడతారని పార్టీ వెల్లడించింది. ఆ తర్వాత నేతలందరూ అన్నారం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారట. మల్లన్న సాగర్కి బోరా, అన్ని చూసి వస్తామంటారు కదా. మేడిగడ్డ పంప్ హౌస్కి బోరా, అవి కూడా మునిగిపోయినా చూపించాలి కదా. 17 మోటార్లు, పంపులు. ఇప్పుడు ఏం చూపిస్తావు నువ్వు? పక్కున పగిలిపోయిన మేడిగడ్డను చూపిస్తావా? ఏం చూపిస్తావు? ఏది చిన్న పర్రె ఇది, ఏది మనం ఫ్లైఓవర్ వేసినప్పుడు 2 రోడ్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది అదే ఇది అని చెప్తావా? అడిగి పోయి ఏం చూపిస్తావు? కుంగిన దాని మీద నిలబడి ఏం చెప్తావు? సిగ్గు లేకుండా, తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా, తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పకుండా ఇంకా దాన్ని అది కొట్టుకపోతుందేమో, దాన్ని కొట్టుకపోయేలాగా చేస్తున్నారు. కొట్టుకపోయేలాగా ఏం చేస్తారు? ఇప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా కట్టేసి వర్షాకాలం వచ్చేలోపు దాన్ని ఆపగలిగే శక్తి ఉన్నదా మనకి? ఏం చేయగలుగుతారు దానికి? అంటే దాని మీద ఇంకొక 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేయాలనా? సో ఇదే అంశం పైన వీళ్ళు తెలంగాణ జేఏసీ వాళ్ళు ఫేస్బుక్ వస్తుంది ఇంట్లో తెలంగాణ జేఏసీ వాళ్ళు ఒక అద్భుతమైన పోస్ట్ పెట్టారు, మీకు ఒకసారి చూపిస్తా. ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్ ఏంది ఇది? 3 డాట్స్లో అక్కడే వస్తుంది.
1 second. సో వీళ్ళు పోస్ట్ నేను చదువుతాను. ఈ దాంట్లో ఓపెన్ అవుతుందో చూడు. తెలంగాణ చేసి ఒక్క నిమిషం వచ్చేసింది. సో ఇక్కడ వీళ్ళు రాసింది ఒక్కసారి చూడండి. కాళేశ్వరం పండు మింగిండు జనాలకు తొక్క మిగిల్చిండు. ఇప్పుడేమో చలో మేడిగడ్డ అంటుండు సిగ్గు లేకుండా. హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుంటుందో అని మరుసటి రోజు చూసేదాకా నిద్రపట్టదట హత్య చేసినోడికి. అదే వాడిని పోలీసులకు పట్టిస్తుందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనోళ్ళ పరిస్థితి కూడా అచ్చం అట్లనే ఉన్నది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి మేడిగడ్డ పర్యటన అంటూ బయలుదేరిండ్రు. జస్ట్ 2 పిల్లర్లు పర్యలిచ్చినాయి, దానికి ఇంత లొల్లి చేస్తున్నారు, రిపేర్ చేయకుండా మొత్తం బ్యారేజీ కొట్టుకుపోయేలాగా కుట్ర చేస్తున్నారు అని మొత్తం సమస్యను చిన్నదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను పక్కదోవ పట్టించే ఎత్తుగడ ఇది. ఇందులో పెద్ద కుట్ర ఉన్నది చూడండి. అసలు ఈ సమస్య అనేది చిన్నదా పెద్దదా? తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఎత్తాల్సిన 215 టీఎంసీల నీటిలో 195 టీఎంసీలు ఎత్తాల్సింది మేడిగడ్డ నుంచే. ఈ ప్రాజెక్టు మొత్తానికి కేంద్ర బిందువు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అంటే మేడిగడ్డ. మిగతా 20 టీఎంసీలు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పింది కూడా ఇదే. అంటే కేసీఆర్ సమర్పించిన డిపిఆర్లో కూడా ఇదే విషయం ఉన్నది. 215 టీఎంసీల నీటిని దాదాపు అందులో 195 టీఎంసీలు మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాలి. అదే మేడిగడ్డ లేకపోతే ఈ 195 టీఎంసీలు ఎత్తిపోయడానికి అవకాశమే లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90% మేడిగడ్డ నుంచే ఎత్తాలి. మేడిగడ్డ పక్కనే కాళేశ్వరం గుడి ఉంటుంది. అందుకే మొత్తం ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు మేడిగడ్డ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం కుంగినట్టే. ఈ పెద్ద మనుషులు మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని మొన్నటిదాకా చెప్పినారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో మాట మారుస్తున్నారు. కాళేశ్వరం అంటే అదో పెద్ద వ్యవస్థ, ఇన్ని పంప్ హౌజులు, అన్ని బ్యారేజీలు, ఇన్ని కిలోమీటర్ల కాలువలు అంటూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కాళేశ్వరం వ్యవస్థనే చెత్తకుప్పగా మారిందనే విషయం ప్రజల నుంచి దాయాలని చూస్తున్నారు. మొదట మేడిగడ్డ సంగతి చూద్దాం. పిల్లర్లు కుంగగానే కాంట్రాక్టరే మొత్తం రిపేర్ చేస్తాడని వాటితో బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారు. ఎప్పుడు? ఎలక్షన్లకి ముందు. ఇది అబద్ధమని మనోళ్లకు ముందే తెలుసు. ఎలక్షన్ అయిపోగానే వాడు మాట మార్చిండు. ఇది ఈపీసీ కాంట్రాక్టు కాదు, లంసమ్ కాంట్రాక్టు, కాబట్టి మాకు బాధ్యత లేదు, మొత్తం ప్రభుత్వమే భరించాలి అని వాడు బిగదీసుకొని కూర్చున్నాడు. ఎవడు? కంపెనీ వాడు. మనోళ్ళు ఇప్పుడు మాట మార్చిండ్రు. ఎన్ని వేల కోట్లైనా సరే ప్రభుత్వమే భరించాలి, మళ్ళీ కట్టాలి అని ఇప్పుడు మళ్ళీ లొల్లి చేస్తున్నారు. మరి ముందెందుకన్నవరా గవర్నమెంటే కాంట్రాక్టరే కడతాడని? అంటే అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పించుకోవడానికి. మేడిగడ్డ రిపేర్ ఎక్కడ మొదలు పెట్టాలో ఎవ్వడికి తెలియట్లే. ఇందులో కేవలం 2 పిల్లర్లు కుంగినాయని చెబుతున్నారు. వాస్తవానికి ఈ 2 పిల్లర్లతో పాటుగా మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లు నిలబడి ఉన్నది ఒకే స్లాబ్ మీద. టోటల్ 85 పిల్లర్లు ఒకటే స్లాబ్ మీద ఉన్నాయి. దాన్నే రాఫ్ట్ అంటారు. ఈ స్లాబ్ మొత్తం ఒకేసారి ఒకే నిర్మాణంగా వేసినారు. స్లాబ్ కుంగకుండా ఈ పిల్లర్లు కుంగవు. స్లాబ్ కుంగిందంటే మొత్తం పిల్లర్లకు ప్రమాదం ఉన్నట్టే. క్యాన్సర్ శరీరం మొత్తం పాకిందా లేక ఒక పార్టీకే పరిమితమా ఇంకా తేలలే. అప్పుడే పేషెంట్కు కీమోథెరపీ మొదలు పెట్టమని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు క్యాన్సర్ ఒక పార్ట్ ఏంది, బాడీ మొత్తం ఏంది? ఒక పార్ట్కి వస్తే బాడీ మొత్తం వచ్చినట్టే కదా. పాత అలవాటు ఇంకా పోలే. కాంట్రాక్టర్కు పని ఇవ్వడం, కమిషన్ మెక్కడం జనాలకు పనికొస్తుందా లేదా అనే ప్రశ్నే లేదు. అసలు సమస్య 2019లోనే మొదలైందని ఎవడూ పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే సమస్య ఇక్కడి దాకా వచ్చిందని అప్పట్లో ఇంజనీర్లు రాసిన లెటర్లు స్పష్టం చేస్తున్నాయి. విజిలెన్స్ రిపోర్ట్లో అప్పటి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. కాంట్రాక్టర్కు శాలువా కప్పి నెత్తికెక్కించుకుంటే వాడు ఇంజనీర్ల మాట ఎందుకు వింటాడు? ఎవరా కాంట్రాక్టర్? మెగా కృష్ణారెడ్డి.
ప్రాజెక్ట్ అప్పగించే ముందు శాలువ కప్పిండు. శాలువ కప్పడం అంటే ఏంది? ఇగో మెగా కృష్ణారెడ్డి అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే మెగా కృష్ణారెడ్డి, ఇక మొత్తం మెగాకే పోతాయి, ఇక ఎవరు సపోర్ట్ చేయొద్దు, కథం శాలువ కప్పిండు, పని కానిచ్చిండు. ఇక రిపేర్ గిపేర్ జాంతానై అని ఆ లెటర్లను చెత్త కుప్పలో పడేసిండు. 3 ఏళ్ళు నిద్రపోయి ప్రాజెక్టులు నిండా మునిగినాక అధికారం కోల్పోతే కానీ సోయిరాలే. ఇప్పుడు అంటిన బురదను ఎదుటోడికి పూసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దొంగలు. మొత్తం బ్యారేజీకే ప్రమాదం ఉందని కేంద్ర నిపుణుల బృందం తేల్చేసింది. మేడిగడ్డ ప్రమాదం ఆషామాషి కాదు, ఇది ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, ఆ నిర్వహణ లోపాలన్నీ కలిసి ప్రమాదం జరిగిందని కేంద్ర నిపుణుల బృందం తేల్చేసింది. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ రిపేర్ ఎలా చేయాలో తెలియదు. ప్రమాదం కేవలం మేడిగడ్డకే కాదు, మేడిగడ్డలాగే డిజైన్ చేసి నిర్మాణం చేసిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ఉందని కేంద్ర బృందం తేల్చింది. కేంద్ర బృందం తేల్చిన కొద్ది రోజులకే ఆడ బుంగలు ఏర్పడ్డాయి, అక్కడ కూడా నీళ్లు కింద నుంచి పోతున్నాయి. ఇప్పుడు అన్నారం కూడా ఖాళీ చేసిరు. అంటే గోదావరి పైన కాళేశ్వరంలో భాగంగా కొత్తగా కట్టిన అన్ని బ్యారేజీలకు ప్రమాదం తప్పదన్నమాట. అసలు కారణం తెలుసుకోకుండా హడావుడిగా రిపేర్ చేస్తే మళ్ళీ వరదొచ్చి కొట్టుకుపోతే చూడండి వీళ్ళ పనితనం ఎలా ఉందో అని దెప్పిపడవచ్చు. ఇప్పుడు ఒకవేళ పొరపాటున కాఫర్ డ్యామ్ ఏదో గట్టి ఏదో చేస్తారు, మళ్ళీ వరదలు వస్తాయి, చూసిరా అది కొట్టుకపోయింది చూసిరా, వీళ్ళ పనితనం ఎట్లుందో అందులో పైసలు మింగిరని ఇప్పుడు వీళ్ళ మీద వేయచ్చు. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ ఆలస్యమై రిపేర్ చేయకపోతే వరదలకు బ్యారేజీ పాడైతే కావాలనే మేడిగడ్డను ముంచినారు అని ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు. మనోళ్ళ తెలివి మామూలుగా లేదు, విషపు నాగులు కదా ఇవి. జనాలకు తెలియని విషయం ఇంకొకటి ఉన్నది. మనోళ్ళు ఫిబ్రవరి 2023లోనే అసలు లోపాలు ఏమున్నాయో అని సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాసిరు. సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాసిరట. సిడబ్ల్యూసీ లెటర్లో ఏమున్నదో తెలిస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి. మొత్తం మేడిగడ్డకు సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదు, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా అలాంటి ప్రదేశాల్లో బ్యారేజీ కట్టరు అని కుండ బద్దలు కొట్టినట్టు సిడబ్ల్యూసీ చెప్పేసింది. అర్థమైందా? ఇంకేమైనా కావాలన్నా? ఇంకా కేటీఆర్ నీకు తెలుసా ఈ టెక్నికల్ ఈ సబ్జెక్ట్ ఏమైనా ఐడియా ఉందా నీకు? పబ్బులు కబ్బులు గబ్బులు అట్లా కాదు, ఇది చదువుకోవాలి జరా. నువ్వు కాగ్ రిపోర్ట్ చదువుకో. సిడబ్ల్యూసీ నువ్వు మీ అయ్య లెటర్ రాస్తే సిడబ్ల్యూసీ ఇచ్చింది, పనికి మాలిన ప్లేస్లో కట్టినవరా నాయన, ఏం ప్రాజెక్ట్ రా బాబు ఇదని అడుగు మీ అయ్యని. ఇలా మేడిగడ్డకు పోతున్నావు కదా, అంతేనా? మొత్తం పంప్ హౌజ్ల నిర్మాణం కూడా లోపభూయిష్టంగా జరిగిందని, వరదలు వచ్చినప్పుడల్లా అవి మునగడం ఖాయమని ఆ లెటర్లో రాసిరు. ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది ఆ లెటర్లో. మనోళ్ళు ఆ లెటర్ను అత్యంత రహస్యంగా ఉంచిరట. సిగ్గులేదు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేస్తే దాని పంప్ హౌజ్ మునగదని గ్యారంటీ లేదు. ఈ రెండు మునగకపోతే అన్నారం పంప్ హౌజ్లో సుందిళ్ల పంప్ హౌజ్ మునగదని గ్యారంటీ లేదు. గ్యారంటీ ఏంది? ఆయన 10 ఏళ్ళు కేసీఆర్ దగ్గర ఉన్న పెంటారెడ్డే చెప్పిండు మొన్న నా ఇంటర్వ్యూలో, 100% రేపు వరదలు రాగానే పంప్ హౌజ్లు 100% మునుగుతాయని. ఈ 3 బ్యారేజీల్లో ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా, ఏ ఒక్క పంప్ హౌజ్ మునిగినా మొత్తం కాళేశ్వరానికి మరో 2 ఏళ్లు మంగళం పాడినట్టే. ఒక్క చుక్క కూడా నీళ్లు పైకెక్కవు. ప్రాజెక్టు దండగా, కాంట్రాక్టర్లకు పండగ. ప్రమాదం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకేనా? 1,00,000 కోట్లు కుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ 4 సంవత్సరాల్లో జరిగిన ప్రమాదాలు ఒక్కసారి చూడండి. మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగింది, ఇప్పటికీ 11 పంపులు తుక్కుగానే ఉన్నాయి. ఇంకా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కాలువలు ప్రతి సంవత్సరం కూల్తూనే ఉన్నాయి. అన్నారం పంప్ హౌజ్ మునిగిపోయింది, సుందిళ్ల బ్యారేజీ కట్టలు దిగిపోయినాయి, మేడారం పంప్ హౌజ్ క్రాకులు ఇచ్చింది, రామడుగు సొరంగాలు కూలిపోయినాయి, మిడ్మానేరు డ్యామ్ కుంగింది, కొండపోచమ్మ రిజర్వాయర్కు రంధ్రాలు పడ్డాయి, మల్లన్న సాగర్ కాలువకు బొక్కలు పడ్డాయి. పందికొక్కులు ఈ బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు. ఈ అసలు పందికొక్కులు ఇవి. ఎక్కడికక్కడ పంప్ హౌజ్లకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులు ఊడుతున్నాయి. ఇప్పుడు అసలైన మేడిగడ్డ బ్యారేజీ కూడా కుంగింది. అన్నారం బ్యారేజీ కింద బుంగలు వచ్చినాయి. 100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టుకు 4 ఏళ్లకే 100 ఏళ్ళు నిండినాయి. కర్మ. ఇది కాళేశ్వరం కాదు, నిజంగానే తెలంగాణ పాలిట శనీశ్వరం. సమస్య ఒక్క మేడిగడ్డదే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుది. సమగ్ర విచారణ చేయించకుండా తొందరపడి రిపేర్లు చేస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మళ్ళీ వృధా అవుతుంది. బాగుపడేది మళ్ళీ మనోళ్లే. వీళ్ళ డ్రామాలను ప్రభుత్వం పట్టించుకోకూడదు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, టీజేఏసీ వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. వాళ్ళు అడ్డంగా ఇరుక్కపోయినారు, ప్రజలు కూడా వాళ్ళని ఓడగొట్టినారు. అందుకే ఈ ట్రాప్లో పడకుండా మళ్ళా మెగా కృష్ణారెడ్డిని గుర్తు చేసుకోకుండా, వాడు మీకు ఇచ్చింది పెన్షన్లే, వాళ్ళు గుట్టలు ఎత్తుకపోయారు. దాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం నిష్పక్షపాత విచారణకి ఆదేశించండి. మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేయించండి. అంతవరదాకా దాని మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ జనాన్ని ముంచకండి.
రేపు ఒకవేళ మీరు కట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ మునిగితే మళ్ళీ మిమ్మల్నే బదనాం చేస్తారు. సో ఇట్లా ఈ దుర్మార్గులు అటు ఇవాళ మేడిగడ్డకు పోతారట. మళ్ళీ ఈయన కేసీఆర్ పోడట మళ్ళీ అదేందో మళ్ళీ